హే హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇలా లైనింగ్ ఫస్టే కట్ చేసుకున్నాను. నేనైతే డైరెక్ట్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పైన లైనింగ్ వేసేసి కట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. సేమ్ సైజ్ ఫస్ట్ తీసుకున్నాను కాబట్టి క్లాత్ పైన వేసేసి డైరెక్ట్ హ్యాండ్స్ కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ నెక్ చూడండి, నేనైతే బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ బ్యాక్ ఎంత ఉందో వెనుక భాగం ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను. ఫస్ట్ లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాను కాబట్టి దానిపైన వేసేసి తీసుకుంటున్నాను. చూడండి, నేనైతే నెక్ దగ్గర అయితే 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇది కొంచెం పెద్దవాళ్ళ సైజ్ అనమాట. ప్లస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ నెక్ వచ్చి అంతే వస్తుంది కదా. అయిపోయింది, బ్యాక్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ భాగము 2 సైడ్స్ ఒకేసారి వేసి కట్ చేసుకుంటే అయిపోద్ది కదా. అలా నేను ఫోల్డ్ చేసేసుకొని 2 భాగాలు ఒకటేసారి తీసేసుకున్నాను. ముందు భాగము క్రాస్ తీసుకుంటే ముందు భాగం అనేది క్రాస్ వస్తుంది కదా. డిజైన్ ఇచ్చిన కంటే కొంచెం సైడ్కి పెట్టేసి కట్ చేస్తున్నాను నేనైతే. చూడండి, నెక్ భాగం కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ స్పేస్ వచ్చేలా చూసి కట్ చేసుకొని స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసేసుకుంటాను నేనైతే. చూడండి, ముందు భాగం అయిపోయింది. ఇంకా ఒక ఆంటిది ఇది కాబట్టి నాకు జాయింట్ కొంచెం లైట్గా వస్తుంది సైడ్కు. అయిపోయింది చూడండి. ఓకే, ఇప్పుడు క్రాస్ పట్టి హ్యాండ్స్, బ్యాక్ నెక్, ఫ్రంట్ 3 కట్ చేసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు క్రాస్ పట్టి షేప్ బెల్ట్ కూడా ఫస్టే లైనింగ్ కట్ చేసుకున్నాను కాబట్టి ఇలా వేసి కట్ చేసేసుకున్నాను డైరెక్ట్. ఇంకొక పీస్ గిట తీసుకుంటాను చూడండి, అంతే. ఇంకా ఇదొకటి అదొకటి 2 షేప్ బెల్ట్లు వచ్చేసాయి. ఇంకా నాకు క్లాత్ పెద్దగా ఉంది కాబట్టి కరెక్ట్ సరిపోయింది. ఇంతే అండి, ఈజీగా నేనైతే ఇలానే కట్ చేసుకుంటాను. మరి మీరు ఎలా ఉందో చూసి చెప్పండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ ద ఫాలో. బాయ్ అండి.